ఆంధ్రప్రదేశ్లో మహిళా క్రికెట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లెజెండరీ క్రీడాకారిణి మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యువ క్రీడాకారిణి శ్రీచరణి సాధించిన విజయాన్ని, ఆమె ప్రతిభను గుర్తించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక చంద్రబాబును ఉద్దేశిస్తూ మిథాలీ రాజ్ తన సందేశాన్ని పంచుకున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్లో మహిళా క్రికెట్ వృద్ధికి మీరు అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. యువ క్రీడాకారిణి శ్రీచరణి అద్భుతమైన ప్రదర్శనను మీరు అభినందించడం రాష్ట్రంలోని వర్ధమాన అథ్లెట్ అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా మిథాలీ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ గారు, ఏపీలో మహిళా క్రికెట్కు మీరు అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు. శ్రీచరణి సాధించిన విజయం మనందరికీ గర్వకారణమన్నారు. ఒక దిగ్గజ క్రీడాకారిణి నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు లభించడం ప్రాధాన్యతని సంతరించుకుంది. రాష్ట్రంలో క్రీడలకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు మిథాలీ రాజ్ ప్రశంసలు నిదర్శనంగా నిలుస్తున్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తనతో పాటు సహచర క్రీడాకారులు సంతకాలు చేసిన టీమిండియా జెర్సీని ఆమె ముఖ్యమంత్రికి బహుకరించింది. శ్రీచరణి అభిమానంతో ఇచ్చిన ఆ జెర్సీని చంద్రబాబు ఆప్యాయంగా స్వీకరించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో లోకేష్ కూడా పాల్గొన్నారు. శ్రీచరణికి ఆయన పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీచరణిని, మహిళా క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ కప్ గెలిచి భారత మహిళల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు. ఎందరో యువ క్రీడాకారిణులకు శ్రీచరణి ఆదర్శం అన్నారు. ఇక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీచరణి చారిత్రక విజయానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆమెకు 2.5 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామని, గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.